చట్టాన్ని కాపాడాల్సిన ఓ పోలీస్ అధికారి అదే చట్టం ముందు నిందితుడిగా నిలిస్తే న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ మహిళ జీవితంతోనే చెలగాటం ఆడనే ఆరోపణలు నిజమని తేలితే రక్షణ కల్పించాల్సిన బాధ్యతను మరిచి ఆమె బలహీనతను ఆసరాగా చేసుకొని శారీరకంగా దోపిడీ చేయటమే కాకుండా వీడియోల్ని అడ్డం పెట్టుకుని డబ్బులు కూడా వసూలు చేశాడనే ఆరోపణలు వెలుగులోకి వస్తే ఇంతకీ ఎక్కడ జరిగింది ఈ ఘటన? ఎవరా పోలీస్ అధికారి? అసలు ఫిర్యాదు కోసం వచ్చిన మహిళతో సిఐకి ఎలా పరిచయం ఏర్పడింది? ఆ పరిచయం ఎలా వివాదంగా మారింది? విచారణలో బయటపడిన అంశాలేంటి? లెట్స్ వాచ్. పోలీస్ స్టేషన్ సమస్యల్లో ఉన్న వ్యక్తి చివరి ఆశ్రయంగా భావించే ప్రదేశం. న్యాయం కోసం, రక్షణ కోసం చట్టంపై నమ్మకంతో అక్కడికొచ్చే ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. కానీ అదే వ్యవస్థలోని ఓ అధికారి వ్యవహారంపై వచ్చిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేసిన శ్రీనివాసులు రెడ్డిపై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. తన ఫిర్యాదు విషయంలో సహాయం చేస్తానని నమ్మించి వ్యక్తిగతంగా దగ్గరయ్యాడని, అధికారాన్ని ఉపయోగించి తనను మానసికంగా, శారీరకంగా వాడుకున్నాడంటూ ఆమె ఆరోపించింది. ఈ ఫిర్యాదు పోలీస్ శాఖలోనే కలకలం రేపింది. ఆరోపణల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణకు ఆదేశించారు. విచారణలో బాధితురాలి వాంగ్మూలం, అందుబాటులో ఉన్న డిజిటల్ ఆధారాలు, ఇతర వివరాలను అధికారులు పరిశీలించారు. ఈ క్రమంలో ఆరోపణలకు సంబంధించి కొన్ని అంశాలు ప్రాథమికంగా నిర్ధారణ అయినట్టు సమాచారం. అనంతరం శ్రీనివాసులు రెడ్డిని విధుల నుంచి తప్పించి వీఆర్కు పంపించారు. దర్యాప్తు అక్కడితో ఆగలేదు. విచారణ మరింత లోతుగా సాగింది. ఈ కేసులో మహిళతో కొంతకాలం పాటు ఒకే ఇంట్లో నివసించినట్లు దర్యాప్తులో గుర్తించినట్టు సమాచారం. ఆ సంబంధం ఎలా ఏర్పడింది, ఏ పరిస్థితుల్లో ఇద్దరు కలిసి ఉన్నారు, అది పరస్పర అంగీకారంతో జరిగిందా లేక అధికార దుర్వినియోగం జరిగిందా అనే కోణాల్లో అధికారులు విచారణ కొనసాగించారు. దర్యాప్తులో మరో కీలక అంశం కూడా వెలుగులోకొచ్చినట్టు తెలుస్తోంది. మహిళకు సంబంధించిన వీడియోను ఆధారం చేసుకుని డబ్బులు తీసుకున్నాడనే ఆరోపణలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ కమ్యూనికేషన్, ఇతర సాక్ష్యాలను సేకరించి పరిశీలించినట్టు సమాచారం. ఈ అంశాలు కూడా విచారణలో కీలకంగా మారాయి. విచారణ అనంతరం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ యు శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సస్పెన్షన్ అంటే కేసు ముగిసినట్టు కాదు. ఇది శాఖాపరమైన చర్య మాత్రమే. తదుపరి దర్యాప్తు, చట్టపరమైన ప్రక్రియలు కొనసాగనున్నాయి. చెప్పు. ఆ ఫోటోలు వీటోలన్నీ ఎడంటాడు ఇచ్చేసినావు. ఓకే, దాంట్లో నేను ఒక్కనేం లేను. ఓకే, అది చూసుకో జాగ్రత్త. ఏంటి? అది చూసుకో జాగ్రత్తగా. ఓకే, అవునా? ఆడపిల్లవు కదా. ఓ, ఈ రోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలే? మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఎవరిని కొట్టిరో లిఫ్ట్ లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా ఆడపిల్లని? చెప్తున్నా. ఆడపిల్ల డ్రెస్ చింపి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చినా ఆడపిల్లనని? నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం చేసేస్తారు? మీరు పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే. మదేమో నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు. నువ్వు పిక్కోపో, నువ్వేం పిక్కుంటావు పిక్కోపో, ఏం చేస్తావు చేసుకోపో అన్నావు కదా. పోనీలో వదిలే, ఏదైతే అదేమని పానాలు పోతాయి అంతే కదా. కాకి అంటే భరోసా, పోలీస్ స్టేషన్ అంటే న్యాయం దొరుకుతుందనే నమ్మకం ప్రజల్లో ఉండాలి. కానీ ఆ నమ్మకాన్ని కొందరు వ్యక్తిగత స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తే మొత్తం పోలీసు వ్యవస్థ ప్రతిష్టే దెబ్బతింటుంది. చట్టం ముందు ఎవరూ అతీతులు కాదని, తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ప్రజల విశ్వాసాన్ని కాపాడటమే ప్రతి బాధ్యతాయుతమైన అధికారికి మొదటి కర్తవ్యమనే విషయాన్ని ఈ సంఘటన గుర్తు చేస్తోంది.